హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఈరోజు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రం ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది, ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఆస్తులు ఒకవైపు ఉన్నాయి, దాంతోపాటు అభివృద్ధి ఒకవైపు అడుగులేస్తుంది. రెండు ప్రభుత్వాలు మారాయి. అయినప్పటికీ అభివృద్ధిలో కొంతమేరకు ప్రభుత్వాలు అడుగులేస్తున్నా, కొంతమేరకు కోర్టులో తెలంగాణ హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టుల వరకు వాయిద్యాలు వేసుకు ప్రభుత్వానికి అడ్డుపడుతూ వెళ్తున్నారు. సో ఇలాంటి అంశాలపైన ఇప్పుడు మాట్లాడేందుకు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రామారావు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన మెట్రో ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2కు అడుగులు వేస్తున్నారు. సో ఇలాంటి అన్ని దగ్గరలు కూడా మీరు వాయిద్యాలు వేసి అడ్డుపడుతున్నారు. సో ఏంటి మీరు ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు, కారణాలు ఏమంటారు? చారిత్రక విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, మళ్ళా కల్చరల్ డిస్ట్రక్షన్ అంటారు కదా, గట్లా ఈ ప్రభుత్వము రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల వారసత్వ సంపదను పూర్తి స్థాయిలో నాశనం చేస్తామంటే మేము చూసుకుంటూ ఊకం. గతంలో మన సర్వే నంబర్ 25 కంచగచ్చిబౌలి విషయంలో ఏ విధంగానైతే గతంలో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిండో 850 ఎకరాలు అమ్ముదామని ప్రైవేట్ పరం చేసి పూర్తిగా దాని నుండి లబ్ధి పొందుదాం, వ్యక్తిగత లాభం పొందుదాం అని ఆలోచన చేసిండో ఆ ప్రయత్నాన్ని తెలంగాణ మూలవాసులు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణను ఆకాంక్షించిన ప్రతి ఒక్క తెలంగాణ వాది కావచ్చు వ్యతిరేకించను. పూర్తి స్థాయిలో దాన్ని ఆపడం జరిగింది. అయితే హిస్టరీ రిపీట్స్ అన్నట్టు మళ్ళా రేవంత్ రెడ్డికి అదే ప్రయత్నం చేస్తే మేము సుప్రీంకోర్టు వరకు ఈ అంశాన్ని తీసుకుపోయినాం. విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న పౌర సంఘాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, మేము పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు వరకు ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి బెంచ్ ముందటనే అప్పుడు అది రావడం జరిగింది గత ఏడాది. అయితే దాన్ని ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు అన్నట్టు దానిలో ఉన్న వారసత్వ సంపద కావచ్చు, రక్షిత వారసత్వ సంపద కావచ్చు, దాన్ని పరీక్షించే అవసరం ఎంతనన్నా ఉన్నది. కాబట్టి మీరు దాన్ని వాణిజ్య అవసరాలకు కావచ్చు, లేకుంటే వేరే అభివృద్ధి పేరుతో దాన్ని అమ్మకదినడం కావచ్చు, మీరు ఆపాలి అని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఫేజ్ 1 అయితే జరిగింది. సో ఫేజ్ 2 కోసం ఇప్పుడు ప్రభుత్వం డిపిఆర్ కూడా సిద్ధం చేస్తుంది మెట్రోకి సంబంధించి. సో మెట్రో అంటే ఇప్పుడు ఫేజ్ 2 అంటే ఆల్మోస్ట్ పాత బస్తీ ఏరియా ఉంటుంది. సో పాత బస్తీ ఏరియా గురించి మీరు ఏం చెప్తారు? అక్కడ ఎందుకు అడ్డుపడుతున్నారు? మేజర్గా డెవలప్మెంట్ మీకు అవసరం లేదా? నేను ప్రజా ప్రయోజన వాద్యం ఒకటి వేయడం జరిగింది. వారసత్వ సంపద అనేది మన ఐడెంటిటీ, అది హైదరాబాద్కి పైచాన్ అంటారు. వారసత్వ సంపద అనేది ఒక కల్చరల్గా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక యూనిక్నెస్ అనేది తీసుకొస్తుంది. గతంలో ఏ విధంగానైతే పాలకులు ఉండిన కుతుబ్ షాహీల సమయంలో ఉన్న కట్టిన ఎన్నో పురాతనమైన కట్టడాలు, అదేవిధంగా చారిత్రాత్మకమైన దేవాలయాలు, అదేవిధంగా కొన్ని అప్పట్లో ఉన్న పురాతనమైన పబ్లిక్ ఆఫీసెస్, ఇప్పుడు బల్దియా ఆఫీస్ ఉండే, గతంలో బల్దియా ఆఫీస్ అంటురు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయింది అది. అయితే గతంలో బల్దియా అంటుండే, దాని ఆఫీస్ ఎంత చారిత్రాత్మకమైన కట్టడం, గది కావచ్చు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావచ్చు. అదేవిధంగా ఈ ప్రిసింక్ట్లో మనం చార్మినార్ ప్రిసింక్ట్ని తీసుకుంటే, అయితే ఈ వారసత్వ సంపదను మనం పరిరక్షించుకుందాం అనే ఉద్దేశంతో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక చట్టం తేవడం జరిగింది. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ అనే ఒక చట్టం తేవడం జరిగింది. ఆ చట్టం ఏఎంఎస్ఆర్ చట్టానికి అనుబంధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అత్యంత పురాతనమైన ఒక శివాలయాన్ని మొన్న ధ్వంసం చేసిండ్రు వరంగల్లా. ములుగు జిల్లాలో ఒక అత్యంత పురాతనమైన శివాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఏ అధికారంతో ఆ వారసత్వ సంపదను ధ్వంసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ? అయితే ఒకవైపు చారిత్రక విధ్వంసం,
ఒకవైపు ప్రకృతి విధ్వంసం, ఒకవైపు ఏమో సాంస్కృతిక విధ్వంసం. ఈ విధ్వంసానికి కారణమేంది? వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడడం. ఈ విధ్వంసం వలన ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈ విధ్వంసాన్ని ఆపాలి. 100% ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను 100% ఈ విధ్వంసాన్ని ఆపుతాను. మరి చట్టాలు ఎందుకు తీశారు సార్? మరి చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు ఏం చేస్తున్నాయి? మరి చట్టాలను పాటించని అసమర్థ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము 100% ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అది కోర్టులను వేదికగా చేసుకొని ప్రశ్నిస్తాం, మానవ హక్కుల కమిషన్లను వేదికగా చేసుకొని ప్రశ్నిస్తాం. అదేవిధంగా వివిధ ఫోరమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన వరంగల్ జిల్లాలో జరిగిన చారిత్రక విధ్వంసాన్ని నేను ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఒక బ్రెత్లో మీరేమంటున్నారు అంటే నేను ప్రశ్నించడం జరిగింది. ఒక బ్రెత్లో మీరేమంటున్నారు, మేము మా సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తాం, మా పరిచయం మా సంస్కృతి ద్వారానే, మా పరిచయం మా వారసత్వం ద్వారానే అని అంటున్నారు. ఆ వారసత్వ చిహ్నాలను చెరిపేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ గుడిని మళ్ళా పునరుద్ధరించమని ఆదేశాలు ఇచ్చింది. అయితే అత్యంత పురాతనమైన శివాలయం, ఒక స్కూల్కు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అని దానికి తొవ్వలేదని చెప్పి దాన్ని ఒక బుల్డోజర్తో కూలగొట్టిండ్రు. ఎంత దారుణం అది! అదేవిధంగా దారుల్ షిఫా తీసుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్న దారుల్ షిఫా తీసుకోవచ్చు, లేకుంటే మన పాత బల్దియా ఆఫీస్ తీసుకోవచ్చు, అక్కన్న మాదన్న గుడి తీసుకోవచ్చు, అదేవిధంగా మన సింహవాహిని అమ్మవారి గుడి తీసుకోవచ్చు, పోతలింగని దేవాలయం తీసుకోవచ్చు. అతి తక్కువ దేవాలయాలనే మొన్ననే బోనాలైన పోతరాజుకు ఒక 2-3 దేవాలయాలు ఉన్నాయి మన సిటీలో. హైదరాబాద్లో అంబర్పేటలో ఒకటి, అత్యంత పురాతనమైన దేవాలయం ఒకటి మన ఓల్డ్ సిటీలో ఉన్నది. ఆ దేవాలయాన్ని కూడా విధ్వంసం సృష్టించే ఆలోచన చేసిండ్రు. మీరు చక్కగా చేయండి. అభివృద్ధిలో భాగంగా ఏదన్నా దానికి అది ఎఫెక్ట్ అవుతుందంటే దాని ప్రక్రియను మీరు పాటించుండ్రి. మేము అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏ విధంగానైతే గతంలో 2017లో ఒక చట్టం తీసుకురావడం జరిగిందో ఆ చట్టాన్ని మీరు పూర్తి శాతం అమలు చేయమని కోరుతున్నాము. ఇట్లా అమ్ముకోకుండ్రి, ఇట్లా మొత్తం ఎటువంటి చట్టానికి లోబడి అదేవిధంగా పూర్తి స్థాయిలో దానిలో ఉన్న నియమావళి కావచ్చు, నిబంధనలు కావచ్చు పాటించి మీరేమైనా ఎఫెక్ట్ అయితే అంటే ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, అదే ఎన్నో ఒక 103 నుండి 104 అత్యంత పురాతనమైన వారసత్వ సంపదకు నష్టం కలిగించే విధంగా ఈ మెట్రో ఫేజ్ 2 ఉన్నది అని నేను ఎత్తి చూపడం జరిగింది. ఈ విషయంలో నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దీంట్లో ఒక నివేదిక అనేది మెట్రో రైల్ అథారిటీ సబ్మిట్ చేసినప్పుడు ఆ నివేదికలో ఈ 102 పురాతనమైన కట్టడాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే ఇన్ని రోజులు చట్టాన్ని పాటించకుండా, ఇన్ని రోజులు చట్టానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఎట్లా పడితే అట్లా మేము అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తామంటే మేము ఊకోము. ప్రభుత్వం మరి ప్రజల కోసమే ఇలాంటి పథకాలు, మెట్రో ఫేస్లు తీసుకొస్తుంది. ఇంతవరకు హైదరాబాద్లో ఆ ఏరియాకి అసలు డెవలప్మెంట్ లేదు. సో మెట్రో ఫేజ్ 2 ద్వారా మొత్తం డెవలప్మెంట్ జరుగుతుందని ప్రభుత్వం అంటే ఇంకా ఏంటి సార్, ఇంకా ఎందుకు ఇంకా జరుగుతున్నాయి ఆలస్యాలు అని చెప్తే ఏమంటారు? అరే గుడ్డెద్దు సేన్లో పడ్డట్టు ఏది పడితే చేస్తామంటే అట్లెట్లు ఊకుంటారు? ఇప్పుడు మన వారసత్వ సంపద ఉన్నది, మన చారిత్రక సంపద ఉన్నది, అది మళ్ళీ ఇట్ కెనాట్ బి రీక్రియేటెడ్ అని కోర్టులు మొత్తుకుంటున్నాయి. దాన్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చా? మళ్ళీ కట్టవచ్చా? అట్లాంటివి కట్టలేము. అది మన వారసత్వ చిహ్నము, అది పరిగణలోకి తీసుకోవాలి. అయితే మెట్రో అలైన్మెంట్ అనేది శాస్త్రీయంగా లేదు అని మేము ఎప్పుడో చెప్పినాం. అంటే ఏడబడితే ఆడ మీకు ప్రతిఘటన ఎదురైనప్పుడు ప్రజల నుండి అంటే ప్రజల సైమత్ లేకపోతే ఆడ మీరు అలైన్మెంట్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతితో పోన్రి, ఒక చట్టాలకు గౌరవం ఇయ్యండి.
మీరు ఇప్పుడు హైడ్రా పేరుతో ఎంత విధ్వంసం సృష్టించారు. మొన్న కోర్టు కూడా తప్పు పట్టింది. ఇప్పుడు ఎంత దారుణం అంటే కోర్టు తప్పు పడితే 64 కోర్టు ధిక్కారణ కేసులు నీ మీద ఉన్నాయి రంగనాథ్ గారు అని కోర్టు చెప్తే వీళ్ళందరూ సంఘ వ్యతిరేక శక్తులండి నా మీద వేస్తున్నారు, నన్ను టార్గెట్ చేసుకొని. అంటే మొన్న సుమోటో కంటెంప్ట్ తీసుకున్న శ్రావణ్ కుమార్ గారు కూడా తప్పుడు కేసు పెట్టిరు ఆయన మీద. హైడ్రాకి సంబంధించి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత కాకుండా సపోర్టెడ్ కూడా నడుస్తున్నారు చాలామంది. ఇంతవరకు హైడ్రా వల్ల మేము పోయిన అన్ని కూడా రాబట్టుకుంటున్నాం, హైడ్రాకు చాలా మేలు జరిగిందని హైడ్రా కూడా చెప్తున్నారు. అంటే ఇల్లు వీక్ పందిరేసుడు సపోర్ట్ చేసుడా అండి? ఇల్లు వీక్ పందిరేసుడు ఇంతమంది. అరే పాల్జీకే పిల్లగాన్ని తీసుకుపోయి బయట వేసుడు ఏంది? ఇంత దారుణమా? ఓ మొత్తము ఇల్లులు మొత్తం ఎట్లా పడితే అట్లా రాత్రి కూలగొట్టుడేంది? అంటే హైడ్రా అనేది ఈ రెవెన్యూ శాఖ వివిధ శాఖల కంటే అత్యున్నతమైన అధికారాలు కలిగి ఉన్నదా? పరిధి ఏంది? ఇప్పుడు ఈ రెవెన్యూ శాఖలో కావచ్చు, మున్సిపల్ శాఖలో కావచ్చు, వాళ్ళ ఎంబడి ఉండే ఒకవేళ ఏంటన్నా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ఆ అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే ఆ ప్రభుత్వ భూములను రక్షించనీకి ఫోర్స్ చేయనీకి హైడ్రా అని ఒక సంస్థ తీసే ఒక సూపర్ బాస్ లెక్క ఎవరిని పడితే వాళ్ళని గరీబ్ వాళ్ళను వాళ్ళ మీద దాక్షిణ్యం లేదా ప్రభుత్వానికి? కనికరం లేదా ప్రభుత్వానికి? ప్రజల దగ్గర నుంచి కూడా అనేక ఫిర్యాదులు కూడా హైడ్రా దగ్గరికే చేరుకుంటున్నాయి. దాదాపు ఒక వారం రోజులు చూస్తే ఒక 50-100 ఇట్లానే హైడ్రా దగ్గరికి చేరుకుంటున్నాయి. మరి అలాంటిది గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మేరకు వాళ్ళకి సపోర్టెడ్గా నిలవాలంటే హైడ్రా ఎంత మేరకు కృషి చేయాలంటారు? ప్రభుత్వ భూములను ఆక్రమించడం చాలా తప్పు. అయితే ఒక గరీబోడును ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుంది? ప్రజల కొరకు పనిచేస్తుంది. అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించడం అనేది, లేకుంటే వాటర్ బాడీస్ని ఆక్రమించడం అనేది చాలా తప్పు. హైడ్రా ఒక ఉద్దేశంతోనే వాటర్ బాడీస్ను, ప్రభుత్వ భూములను, లేకుంటే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఎవరన్నా చర్యలు చేపట్టినప్పుడు ఆ చర్యలను ఆపేతందుకు హైడ్రా అనే ఒక ఆర్గనైజేషన్ మేము తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. కాకుంటే పూర్తి శాతం దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నో బస్సులు ఉజడానిస్తారా అండి? బస్సు తీసేస్తారా? అంటే వానికి ఒక గరీబోనికి జీవించే హక్కు లేదా? ఎట్లా పడితే అట్లా హైడ్రా పేరుతో విధ్వంసం, ఆడ ఒక విధ్వంసం. ఇది చారిత్రక విధ్వంసం, సాంకేతిక విధ్వంసం, సాంస్కృతిక విధ్వంసం, మళ్ళా చరిత్రను చరిత్ర ఆనవాళ్ళను చెరిపేయడం. ఇంత దారుణంగా ఉంటుందా అండి ప్రభుత్వం? గతంలో అప్పట్లో మనము మొఘలుల దాడిల గురించి విన్నాం. ఒక తుగ్లక్ కావచ్చు, ఒక గజనీ మొహమ్మద్ కావచ్చు, ఒక ఔరంగజేబ్ కావచ్చు, చారిత్రక స్మృతిని, అదేవిధంగా వారసత్వ స్మృతులను మొత్తం పూర్తి స్థాయిలో దేవాలయాలను కూలగొట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేయడం, అట్లా దండెత్తి ఎంతోమంది ప్రాణాలు తీసుకోవడం చూసినాం. అదే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు రాయదుర్గంలో కూడా భూములు వేలంపాటు కావచ్చు, సో ప్రభుత్వ భూములు, ఇటు దేవాలయ భూములు, ఆస్తులు అన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా కేసులు తెర మీదకి వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు? గతంలో నేను సర్వే నెంబర్ 25 విషయంలో నేను సుప్రీంకోర్టు వరకు కూడా నేను వెళ్ళాను. దానిలో అత్యంత పురాతనమైన వారసత్వ సంపద దాంట్లో ఉన్నది, న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్. ఆ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ అనేటివి మళ్ళీ మానవ నిర్మితం కాలేవు, మళ్ళీ మానవుడు తయారు చేయలేడు. అటువంటి రాక్ ఫార్మేషన్స్ కొన్ని వేల ఏండ్ల క్రిందటి రాక్ ఫార్మేషన్స్ అవి. గది తెలియదు. ఎంత దురదృష్టకరం అంటే గది మన ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఒక రియల్ ఎస్టేటు కంపెనీ లెక్క ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం. అయితే గతంలో సర్వే నెంబర్ 25లో ఈ మష్రూమ్ రాక్ అనేది ఒకటి ఉండే. దానిలో వన్యప్రాణులు ఎన్నో రకాల వన్యప్రాణులు ఉండే. అయితే దాన్ని అని విమర్శిస్తారా అండి? మేము పోయి ఫోటోలు తీపించినామాడ. నెమలులు కావచ్చు, గుంటనక్కలు అన్నాడు కదా, గుంటనక్కలు వాస్తవంగా దాంట్లో ఉన్నాయి గుంటనక్కలు. అయితే ఇట్లాంటి గుంటనక్కలు కావు, అవి చాలా అరుదైన గుంటనక్కలు ఉన్నాయి దాంట్లో. అవి కూడా చూపెట్టినాం సుప్రీంకోర్టులో. అవి చెప్పినాం మేము, అయ్యా ఇట్లా గుంటనక్కలు అన్నమాట వాస్తవమే, ఇలా ఇత్తెఫాక్ అని అన్నాడు గుంటనక్కలని, కాకుంటే నిజంగానే గుంటనక్కలు ఉన్నాయాడా, తాంబేన్లు ఉన్నాయాడా, మళ్ళీ నెమలిలు ఉన్నాయాడా, ఇవన్నిటిని చంపుతుండ్రు అంటే AI జనరేటర్ అని అన్నాడు.
ఆ వీడియోలు సుప్రీంకోర్టు ముందట పెడితే, నేను హైకోర్టు ముందట ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఆ వీడియోలను మొత్తం జడ్జిలకు చూపెడితే అప్పుడు దీన్ని ఆపురి, విధ్వంసం ఆపురి అని ఆర్డర్స్ ఇచ్చింది. అయితే పక్కకే ఉన్న మొన్న 167 కోట్లకు అమ్మిన భూములు కూడా వివాదం. అది వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా ఎస్బీఐ గతంలో ఇచ్చిన భూములనే మళ్ళీ వేలంపాట చేసి అర్రాజ్ చేసి మళ్ళా భూములను అమ్ముతాడు. అమ్మినాక ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ఎస్బీఐ వాళ్ళు కోర్టుల కేసేస్తారు. అదే సర్వే నెంబర్ 83లా మళ్ళా ఇప్పుడు 17 తారీఖు 28 తారీఖు మళ్ళీ వేలం వేస్తాను. హరీష్ రావు గారు నిన్న జియోఎంఎస్ నెంబర్ 4 గురించి మాట్లాడుకుంటా అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు గతంలో 542 ఒక జియో ఉన్నది, 102 ఒక జియో ఉన్నది. దీన్ని పూర్తిగా ఆ 26 ఎకరాలలో ఉన్న మొత్తం రాక్ ఫార్మేషన్లన్నిటినీ వారసత్వ సంపదగా నిర్ధారించింది గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక చట్టం తీసుకొచ్చింది, తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ అని. ఆ చట్టం ప్రకారము ఏమవుతుందంటే, ఏదన్నా వారసత్వ సంపదను అభివృద్ధి పేరుతో ఏదైనా ప్రభావితం చేయడం, అంటే డెమాలిషన్ చేయడం, లేకుంటే డెవలప్మెంట్ చేయడము అట్లాంటి దానికి ముందుగా ఒక హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. అసలు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీయే లేదు. 3 సంవత్సరాలు దగ్గర దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది కదా, కావస్తుంది కదా 3 సంవత్సరాలు. ఇప్పటి వరకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనేది ఎందుకు పెట్టలేదు అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, హెరిటేజ్ యాక్ట్. సో హెరిటేజ్ యాక్ట్ గత ప్రభుత్వం రక్షించింది. ఇవి పరిరక్షణ మన బాధ్యత. వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత మన అందరి మీద ఉన్నది. అదేవిధంగా ప్రాథమికంగా ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ మీద ఆ బాధ్యత ఉన్నది. అయితే నేనేమంటున్నా అంటే, చట్ట ప్రకారం ఏదైనా అభివృద్ధి జరిగితే చట్ట ప్రకారం జరగాలి. ఇట్లా విధ్వంసం చేయొద్దు. ఈ విధ్వంసం చేస్తే ప్రభుత్వం అడుగులేయాలంటే ముందు ఎవరితో సంప్రదించాలి? ప్రభుత్వం చేయవలసిన పనులు చేయాలని అంటున్నా నేను. హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ పెట్టినరా? పెట్టలేదు. హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ సిఫారసు చేస్తారా ఈ కమిటీలో వీళ్ళుంటే బెటరు, సో వీళ్ళుంటే బాగుంటుంది? కాదు, నేను సిఫార్సు చేయడం కాదండి. దాంట్లో ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ ప్రకారము హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనేది ఇప్పుడు కొంతమంది చరిత్రకారులను దాంట్లో పెట్టుకుంటారు ఆ కమిటీలో. అధికారులు కాకుండా పౌర సంఘాలను ఒక విశిష్టమైన నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, అదేవిధంగా చరిత్రకారులు, చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు, అదేవిధంగా ఆర్కియాలజీ గురించి తెలిసిన వాళ్ళు, హైదరాబాద్ హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళను దాంట్లో భాగంగా మెంబర్స్గా పెడతారు. ఇప్పుడు కొంతమంది రాక్ కన్జర్వేషన్ చేస్తారు. రాక్ కన్జర్వేషన్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉర్దూ యూనివర్సిటీ ఆడ కూడా ఇదే తరహాలో విధ్వంసం చేసి ఆడ 50 ఎకరాల భూములను అమ్ముకుందామనే ఆలోచన చేసింది ప్రభుత్వం. అప్పుడు కూడా మేము కేసు వేసినాం. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఉర్దూ యూనివర్సిటీలో గతంలో పాత కవులు ఛుపా దిల్, పత్తర్ దిల్ అని పేర్లు పెట్టిండ్రు. కొన్ని రాక్ ఫార్మేషన్స్కు పేర్లు పెట్టిండ్రు. అవి కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఫామ్ అయిన రాక్స్ అని ప్రభుత్వాలు వారసత్వ ఆస్తిగా గుర్తించినాయి. నేనేమంటున్నా అంటే, ఇవి నోటిఫైడ్ రాక్సు. ఈ 26 ఎకరాల వేలం ఆపుండ్రి, మీరు వేలం వేయరాదు. మీరు ఇది ఒక బిల్డింగ్ అయితే మనము ఆ మేరకు, ఆ బిల్డింగ్ ఎంత అయితే ఉన్నదో ఆ మేరకు దాన్ని పరిరక్షించుకోవచ్చు. ఇది జాతీయ ఆస్తి, ఇది మీ ఆస్తి కాదు. మీ ఇంట్లోకేం ఇస్తలేవు, లేకుంటే నీకు నువ్వు మాన్యమేవాడు ఇచ్చిండ్రా మునగాడ అంటే నాకు నేను ఇచ్చుకున్నా అన్నాడంటే వెనకట్టుకోడు. అట్లా కాదు, అట్లా ఇచ్చుకునే అవకాశం లేదు ఇక్కడ. నువ్వు అది కొన్ని వేల ఏళ్ళ క్రిందట ఏర్పడ్డ రాక్స్, శిలాజాలు. అంటే ఆ శిలాజాలను నువ్వు తొలగించి కొత్త శిలాజాలు పెట్టలేవు, నువ్వు ఆడ అభివృద్ధి చేయలేవు. వన్స్ ఒకవేళ దాన్ని టచ్ చేస్తే, ఏమైనా డెమాలిజేషన్ చేస్తే ఎటువంటి యాక్ట్ ఉంటాయి? సెక్షన్ 20 ఉన్నది కదా, 3 సంవత్సరాల పనిష్మెంట్ ఉన్నది సెక్షన్ 20లా. అదేవిధంగా అధికారులు ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, లేకుంటే ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా రెస్పాన్సిబుల్. సరిపోతుందా సార్? ప్రకృతికి వినాశనం చేస్తే 3 సంవత్సరాలు సరిపోతుందా? అంటే దాన్ని రెస్టోర్ చేయాలి, అదే వ్యక్తి రెస్టోర్ చేయాలి. లేకుంటే
అప్పట్లో చేసిన చట్టం ప్రకారం 250 రూపాయల ఫైను ప్రతిరోజు ఆ వ్యక్తి నుండి కలెక్ట్ చేయాలనేది ఉన్నది. అయితే దీనికి అనుబంధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు ఈ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కావచ్చు. అయితే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ 1974 అనే చట్టంలో కూడా ఈ చారిత్రక కట్టడాలకు ఎటువంటి హాని తలపెట్టరాదు అని చెప్పబడ్డది. అదేవిధంగా వీటిని దృష్టిలో పెట్టుకొనే మాస్టర్ ప్లాన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎర్ర మంజిల్ ఉన్నది, ఎర్ర మంజిల్ను తీసేసి ఆడ మేము సెక్రటరియట్ కడతామని గతంలో ప్రభుత్వం అంటే అది కుదరదు అని అన్నది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జీవో ఇష్యూ చేసింది, దాన్ని డీనోటిఫై చేస్తామని చెప్పేసి. అప్పుడు హైకోర్టు ఏమన్నదంటే డీనోటిఫై చేయడానికి అధికారం నీకు లేదు, చరిత్రను నువ్వు పునర్నిర్మాణం చేయలేవు కాబట్టి దాన్ని ఆ చరిత్రను నాశనం చేసే హక్కు కూడా నీకు లేదు అని ఘంటాపదంగా చెప్పింది. దాన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అయితే ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుపడుతుండ్రు, అభివృద్ధిని ఆపుతుండ్రు అని చెప్పుకుంటే ఇది అభివృద్ధి అంటే అభివృద్ధి పేరుతో ప్రపంచ దేశాలు మొత్తము పురాతనమైన కట్టడాలను వాళ్ళ వారసత్వ ఆస్తిగా ఎన్నో పైసలు పెట్టి, ఇప్పుడు దుబాయ్లో చూడండి పురాతనమైన ఇవి ఉంటాయి, మన మాస్క్స్ మసీదులు ఉంటాయి, మసీదులు ఉంటాయి. అయితే ఆ మసీదులు అప్పట్లో మట్టితో కట్టారు. అంటే నేను విజిట్ చేసిన కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి శుక్రవారం ఆడ ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు మన సింహవాహిని అమ్మవారి గుడి దాని ప్రాముఖ్యత తెలియదు ఎవ్వరికి. 1908లో వరదలు వస్తే హైదరాబాద్కు 15 నుండి 20,000 మంది చనిపోయి ఏడ పడితే ఆడ శవాలు ఉంటే అప్పట్లో నిజాం 6వ నిజాం అయిన మహబూబ్ అలీ బాషా మన ఆయన ప్రధానమంత్రి అయిన మహారాజా కిషన్ ప్రసాద్ని అడిగితే ఆయన అయ్యా ఈ అమ్మవారికి నువ్వు చీర పెట్టి బోనాలు చెయ్యి తక్కువ అవుతుంది అని అదే ఆషాఢంలో అయితే అప్పటి నుండి 1908 నుండి ఆడ బోనాలు చేసే సంప్రదాయం అనేది మనం చూస్తున్నాం. అట్లాంటి చారిత్రక దేవాలయాన్ని మెట్రో పేరుతో, మెట్రో అలైన్మెంట్ ఫేజ్ 2 పేరుతో దానికి ఎఫెక్ట్ అవుతుందని అది కూడా మేము అడగంగా అట్లాంటి నివేదిక తీసుకొచ్చి కోర్టులో వేసిండ్రు. ఎఫెక్ట్ అవుతుందంట కానీ దాన్ని రక్షిస్తారట. ఏ విధంగా రక్షిస్తావని నేను అడుగుతున్నా. ఇన్ని 102 కట్టడాలు, చారిత్రక కట్టడాలు ఎట్లా ఏ హిసాబ్లో రక్షిస్తావు? నువ్వు చూపెట్టాలి కదా. నువ్వు ముందుగాల ఒక కన్జర్వేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయి, నీ అధికారులతోనే ఏర్పాటు చేయి, చట్టంలో ఉన్న విధంగా ఏర్పాటు చేయి. ఆ కమిటీ అనుమతితో నువ్వు పనులు చేయి. ఆ కమిటీకి చూపెట్టి ప్రజల నుండి అభిప్రాయ సేకరణ అనేది ముఖ్యం. ప్రజలు నేను ఎట్లా పడితే అట్లా చేస్తా, అదే అభివృద్ధి, మీరు దానికే కట్టుబడి ఉండాలంటే ఉండరిడా. ఎందుకుంటారు? మేము చూసుకుంటా, కళ్ళతో చూసుకుంటా ఊరుకుంటామా? ఇప్పుడు నువ్వు చరిత్రను మొత్తం విధ్వంసం చేస్తూ అంటావు, అదేవిధంగా సాంస్కృతిక ఆనవాళ్ళు అనేటివి లేకుండా చేస్తూ అంటావు. అభివృద్ధి పేరుతో ఒకసారి పునరుద్ధరణ అంటావు, ఒకసారి పునరేకీకరణ అంటావు, ఒకసారి ప్రక్షాళన అంటావు. కొత్త పదాలతోని నువ్వు ఇప్పుడు డాటా సెంటర్స్ ఉన్నాయి. డాటా సెంటర్స్లో మొన్న ఒక డాటా సెంటర్ ఉద్ఘాటన అంటే ప్రారంభోత్సవంలో మాట్లాడుకుంటా అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సిరీస్కి తేడా తెలియకుండా వెబ్ సిరీస్ అని వ్యాఖ్యానించాడు ముఖ్యమంత్రి. డాటా సెంటర్కు కొన్ని లక్షల లీటర్ల వాటర్ అవసరం పడుతుంది. నువ్వు డాటా సెంటర్ పెట్టినావు, నీళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చిస్తావు అంటే రైతులకు నీళ్ళు ఇయ్యరాదు, డాటా సెంటర్లకు నీళ్ళు ఇస్తావా? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ఒక డాటా సెంటరు? ఎన్ని నీళ్ళు అనేటివి కన్జమ్ నీ మీద ప్రేమతోనో లేకుంటే తెలంగాణ అన్న అభివృద్ధి చేస్తామనో డాటా సెంటర్లు పెడతలేరుడా. ఆడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి వేరే దేశంకి పోయి వాని నీళ్ళు వాడుకుందామని తక్కువలు వస్తున్నాయి కదా అని వ్యాపార ఉద్దేశంతో ఇక్కడ డాటా సెంటర్లు పెడుతున్నారు. నువ్వు రామ్కి చెత్త తీయరాదు. అరే మొత్తం పొల్యూషన్తో 50 కిలోమీటర్ల మేరకు ఇప్పుడు గాగిలాపూర్లో ఒక్కొక్కరికైతే రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తున్నది. ఎంత దారుణం! అలా బతుకులను చూస్తే మనకే కళ్ళలో నీళ్ళు వస్తాయి.
గాదాన్ని చూడకుండా అభివృద్ధి పేరుతో ఈ విధ్వంసం సృష్టిస్తారా? సో అందుకే మూసీ ప్రక్షాళన, సో మూసీ అనేది మొత్తం ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి స్టార్టింగ్ నుంచి 2 సంవత్సరాల ఈ పాలన మొత్తంలో ఆయన మూసీ నది గురించే చెప్తున్నారు. ఇప్పుడు మీరేమంటారు దానికి సంబంధించి? ఇల్లు వీకి పందిరేస్తా అన్నట్టున్నది. వికారాబాద్ నుండి మూసి ఏడైతే ఉద్భవిస్తుందో ఆడికేంచి ఈడి వరకు సక్రమంగానే వస్తుంది మూసి. ఈడ ముందు కాలుష్యకారకాలైన పరిశ్రమలను నియంత్రించాలి. గచ్చాత కాదు పారిశుద్ధ్యం అట. జియాగూడ కమేలా ఏందండి, అది ప్రైవేట్ జాగాలో నడుస్తుంది. 2015 నుండి పోరాటం మొదలు పెడితే 2017లో 2018లో అబెటిఆర్ గట్టుమని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు ముందుకు పోనిస్తలేరు, ముందుకు సాగనిస్తలేరు. ఎందుకు సాగనిస్తలేరు? దాని వ్యర్థాలు మొత్తం మూసీలో వస్తుండ్రు. మొన్న బంద్ చేసిరు, బంద్ చేసి ఆడోడు ఎమ్మెల్యే వస్తాడు, ఎంఐఎం ఎమ్మెల్యే వస్తాడు, తన్నుడు దంతాడు, మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అరే సిగ్గుండాలండి ప్రభుత్వానికి. సల్కంచర్ల డైరెక్ట్ ఓవైసీ ఆడ అంత పెద్ద భవనం కడితే సమర్థిస్తారా అండి? అఫీషియల్ వెబ్సైట్లా అఫీషియల్గా అదొకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఓపెన్ చేసిండ్రు. హైడ్రా ఎంతోమందికి చదువు చెప్పిస్తారంట. ఎందుకు ఓళ్ళు చెప్పమన్నారండి చదువు? అంటే వాటర్ బాడీలా గిదేనా చదువు చెప్పేది? రేపు ఏం తయారవుతారు వాళ్ళు? ఎంతోమందికి చదివిపిస్తున్నారంట. ఆయన ఇంటి పైసలతో చదివిమన్నారు. ఓలొద్దంటారు, మేము వద్దంటున్నామా? మళ్ళీ ఎంత దారుణం అంటే కోర్టు ముందట అబద్ధాలు ఆడుడు. కోర్టు ముందట పోయి లేదు సార్ ఏం లేదు దీంట్లో అంటే ఒక కాడికి కోర్టు ఏమన్నదంటే చల్ ఇది తీయరా అంటే లేదు సార్ అసలు గంత దారుణం. అంటే న్యాయ వ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తుండ్రు. ఇదా ప్రజాపాలన అంటే? ఇంత దారుణంగా ఉంటుందా? అంటే ఒక్కొక్క న్యాయమా? గరిబోని ఇల్లు నోటీస్ లేకుండా వాడిని మొత్తం బేదకాలు చేస్తావు, ఇల్లు ఊలగొడతావు. ఆడు 40 సంవత్సరాల నుండి ఓడోడైతే GOMS నెంబర్ 58, 59లో అప్లికేషన్లు పెట్టుకొని అప్పట్లో పైసలు కట్టి వాడు ఒక 30 సంవత్సరాల క్రిందట ఇల్లు కట్టుకొని చిన్న జోపిడి వేసుకొని ఉంటే వాడిని వెళ్ళగొడతారు. గిసంటోళ్ళని ఏం చేయరాదు వీళ్ళకు. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పబోతారు? ప్రభుత్వం అభివృద్ధికి ఒకవైపు అడుగులేస్తుంది. సో 3 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. అభివృద్ధికి అడుగులేస్తలేదు, విధ్వంసం వైపు అడుగులేస్తుంది. అభివృద్ధికి అడుగులేస్తే మేము మా పనులు మానుకొని మేము ప్రభుత్వం వెంబడి ఎందుకు పడతాం? అభివృద్ధికి అడుగులేస్తే అభివృద్ధి చట్ట ప్రకారం జరుగుతాయి. పోరాటాలు ఎక్కడి వరకు వెళ్తాయి? సో ప్రభుత్వానికి ఏం ప్రశ్నించబోతున్నారు ఫైనల్ డిమాండ్తో? ఒకటి, ఈ చారిత్రక విధ్వంసం ఆకపక్క పోతే పూర్తి స్థాయిలో ఉద్యమిస్తాము. మేము చట్టానికి లోబడే ఉంటాం. చట్టంలో ఉన్న నిబంధనలు, న్యాయ సూత్రాలు ఉన్న ప్రకారమే మేము కోర్టులను ఆశ్రయిస్తాం, లేకుంటే వేరే ఫోరమ్స్ మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయిస్తాం. ఏ విధంగానైతే గతంలో గంచగచ్చిబౌలి విషయంలో పోరాటం చేసినామో, ఏ విధంగానైతే గతంలో ఉర్దూ యూనివర్సిటీ విషయంలో పోరాటం చేసినామో, అందరినీ సంఘటితం చేసుకొని అందరితో కలిసి మేము ఒక పోరాట వేదికను నిర్మిస్తాం. పూర్తి స్థాయిలో పోరాడి ఈ విధ్వంసాన్ని ఆపుతాము. అయితే అభివృద్ధికి మేము అడ్డు కాదు, 100% అడ్డు కాదు. కాకుంటే ఆ అభివృద్ధి చట్టాలకు లోబడి చట్టంలో చెప్పబడిన విధంగా ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా హైదరాబాద్ నగరం కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి అంటున్నారు, సో అభివృద్ధికి అడుగులైతే ఏ విధంగా పడుతున్నాయి అంటున్నారు. కానీ సో ఇక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. సో గత ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ వారసత్వ సంపద ఆస్తులకు సంబంధించి చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా మరొక నూతనంగా ఒక కమిటీ వేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఫేజ్ 2లో మెట్రో ఏ విధంగా 2తో పాత బస్సు ఏరియాలో ఏ విధంగా వెళ్తున్నారో ఆ ఏరియాలో దాదాపు 100కు పైగా పురాతన కట్టడాలపైన రూట్ మ్యాప్ ఉంది. సో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఆ గ్రౌండ్ లెవెల్లో అధికారులు ప్రజలతో, సో నాయకులతో సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతోనే అభివృద్ధికి ముందుకు అడుగులు వేయాలి. లేకపోతే మేము న్యాయస్థానాలు కోర్టు వరకు వెళ్ళి వీటిపైన పోరాటాలు చేస్తామంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి అయిన ఇమ్మినేని రామారావు గారు అయితే తెలుపుతున్నారు.